గల్లీ చిన్నదో గరీబోళ్ళ కథ పెద్దది ఆలుండే ఇల్లు కిల్లి కొట్టు కంటే చిన్నగున్నదో గల్లీ చిన్నది అని గోరటి ఎంకన్న గరీబోళ్ళ గోసల మీద ఓ పాట రాసిండబ్బా. మూసి నది ఒడ్డు పొంట గల్లి గల్లికి గివ్వే బాధలు. అందరి లెక్క మంచి ఇల్లు మంచి నీళ్లు రోడ్డు సవలతి ఆలక్సుత కావాలని ఉంటది కదా. తెలంగాణ తెచ్చుకొని 10 ఏళ్లైనా గా భాగ్యం రాలే. ఇప్పుడు బరాబర్ వస్తుందని గవర్నమెంట్ చెప్తున్న మాట. ఒక్కొక్కరు ఇండ్లు ఖాళీ చేస్తున్నారు. సర్కారీ బండ్లు వెట్టి తోలుకపోతుంది. ఇరుకు బస్తీలు రేకుల షెడ్లు ఉంటున్న వాళ్ళంతా ఇక మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందన్న ఆనందంలో బయలుదేరితే కొందరు బాధపడుకుంటూ పోతున్నారు. అగో ఎమ్మెల్యే కలెక్టర్ రాగానే పూలదండేసి ఎట్లా ఎల్కని చెప్తున్నారు. ఎక్కడోళ్ళకి అక్కడనే దగ్గర పట్లున్న డబుల్ బెడ్రూమ్లు చూపిస్తున్నారు. పబ్లిక్ డౌట్లన్నీ క్లియర్ చేస్తానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దానకిషోర్ సారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు విలేకరుల మీటింగ్ పెట్టి వివరంగా మిమ్మల్ని పూర్తిగా అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన తర్వాతనే ప్రతి కుటుంబాన్ని వాళ్ళ చేత అంగీకారం తీసుకొని వాళ్ళకి మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే చేస్తామని. ఎవరిని కూడా బలవంతంగా పంపించట్లేదు, ఎవరిని కొట్టట్లేదు, ఎవరిని తోసేయట్లేదు, ఎవరి ఇల్లు పడగొట్టట్లేదు. జరగదు. అది ప్రజలందరినీ సురక్షితంగా సంతోషంగా తీసుకుని మా ఇంట్లో ఉంచుతాం. మొన్న మూసీలో నీళ్లు వదిలాము, అప్పుడంతా బయట పోవాలి, వాళ్ళు రావాలి. ఇదేం వాళ్ళకి సంతోషంగా లేదు, ఎవరికి సంతోషంగా ఉండదు. వాళ్ళు ప్రదేశాలు మురికి కూపాలు, వాళ్ళు పోయేదానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది ఇళ్లలో పని చేసుకొని బతుకుతున్నారు అని తేలిందట. గల గిట్లా అసరైతుందట గవర్నమెంట్. ప్రతి ఉమెన్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్న వారికి అందరూ కూడాను బ్యాంక్ లోన్లు వడ్డీ లేకుండా తీయించడం, వాళ్ళకి ప్రాజెక్ట్స్ పెట్టించడం, ఉపాధి కల్పించడం. ఏడికెళ్ళి ఇంకో కాడికి పోతే పూర్ల స్కూల్ సంగతి ఏందని చర్చ నడుస్తున్నది కదా. మిడిల్ ఆఫ్ ద ఇయర్ లో కూడా ఈ రోజు ఉదయాన్ని మళ్ళీ అందరితో మాట్లాడాను నేను, ఈ డైరెక్టర్స్ తో, ఈ రెసిడెన్షియల్ స్కూల్ మేనేజ్మెంట్స్ తో. మేము హాస్టల్స్ వాళ్ళు చేర్పిస్తాం. వాళ్ళు ఎడ్యుకేషన్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి పట్టాలు ఉన్న సొంత జాగాల్లో బంగ్లాలు ఉన్న సంగతి ఏంది సారు? బఫర్ జోన్ లో ఉండి మీకు పట్టా ఉంటే అక్కడ దానికి సంబంధించి డబుల్ స్ట్రక్చర్ వాల్యూ పే చేయించాలి. దానికి టీములు తయారు చేస్తారు. గదన్నట్టు ఎవరిని లాజ్ చేయకుండా డబుల్ రేట్ కట్టిస్తారట బరాబరు. ఆనలు వచ్చినప్పుడల్లా అక్కడ వాళ్ళకి మస్తు తిప్పలైతుంది, ఇండ్లు మునుగుతున్నాయి, అందుకే ఇంకో కాడికి తీసుకుపోతున్నాము అన్నారు. మురికి నీళ్లు మూసీలో కలవకుండా 3800 కోట్ల రూపాయలతోటి పనులు చేస్తారట. నగరానికి జీవనదిలాగా దాన్ని తయారు చేయాలని అనుకుంటున్నాం. 26 సంవత్సరానికంతా కూడాను ఆ నదిలో మంచి నీళ్లు పారుతుంటాయి. 2 ఏళ్లలో మూసీ నదిలో మంచి నీళ్లు పారేటట్టు చేయాలనేది సర్కారు వల్ల పిలానట. అట్లనే హైడ్రా పంతనం గురించి కూడా కులా చెప్పిండు కమిషనర్ రంగనాథ్ సారు. పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే కనుక దాన్ని డిమాలిష్ చేయడం లేదు. మీరు కుకట్పల్లి చెరువు దగ్గర మీరు చూస్తే ఎఫ్టీలో చాలా ఇల్లు ఉన్నాయి, దేన్ని టచ్ చేయలేదు. కానీ చెర్లలో ఇండ్లు కట్టుకుంటానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు, అవి కట్టిన వాళ్ళ సంగతి ఏంది సారు? అక్కడ ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ అతను సస్పెండ్ అయ్యాడు, ఒక ఆర్ఐ కూడా సస్పెండ్ అయ్యాడు. ఆ చేసినటువంటి ఆ బిల్డరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఇప్పటికి ఇన్ని గణం పడగొచ్చినా కొందరు అసలు బుగులు పడతలేరట. పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ పోయారు. హైడ్రా బాధితులు అంటున్నారు కదా, గట్లన దానికి ఈ ముచ్చటే చెప్పిండు సారు. ఇవన్నీ చేయకపోతే గనక సైలెంట్ గా ఉన్న సిటీలో ఉన్న 1 కోటి మంది పైన వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే గనక మొత్తం మనం అంతా మునిగిపోయేది. వీళ్ళు బాధితులు అవుతారు. కుకట్పల్లిలో ఒక పెద్దమ్మ పానం తీసుకున్నది కదా, పుకాలు నమ్మినట్టున్నది, ఆమె ఇంటి తెరివే మేము పోలేదు అన్నాడు. హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇది గ్రహంస్ దాకా వెళ్ళి చేసేది కదా. హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక రాక్షసిగా చూపిస్తే గనక రేపు మన ముందు తరాలకి మన చెరువుల్ని కాపాడుకోలేము, మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము. కానీ చిన్న వాళ్ళే ఉలగొడుతున్నారని లొల్లి అవుతున్నది కదా సారు. పెద్దవాళ్లే ప్రథమ టార్గెట్ గా జరుగుతున్నది. విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు కనపడేది ముందు చిన్నవాళ్ళు కానీ వెనకాల ఉండేది పెద్దవాడు. చాలా గ్రౌండ్ వరకు, చాలా బ్యాక్గ్రౌండ్ వరకు కూడా జరుగుతుంది. ఇంతకు జన్వాడ ఫామ్ హౌస్ సంగతి ఏడాకొచ్చే. జన్వాడ 111 జీవో కింద ఉంటుంది కానీ 111 జీవో పరిధి మాకు రాదు. గండిపేటలో సర్పంచ్ ఇచ్చారు పర్మిషన్. సర్పంచ్ అసలు పర్మిషన్స్ ఇవ్వచ్చా? లేదు కదా. పంచాయత్ సెక్రటరీ ఇవ్వాలి. ఓవైసీ కాలేజీ, మల్లారెడ్డి కాలేజీ, పల్లాగారి కాలేజీల గురించి కూడా మస్తు కంప్లైంట్లు వచ్చిన ముచ్చట ఎల్లబెడితే. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టి ఇప్పుడు గనక తీస్తే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. మూసీ ఇండ్ల గురించి, హైడ్రా రువాడి గురించి ఇవి ముఖ్యమైన ముచ్చట్లు.